ఎందుకు ఒక కంక్లూజన్ రాకుండా అసంతృప్తిగా ఆగిపోయింది, అసంపూర్ణంగా ఆగిపోయింది అనేది ఆమె ఈరోజు ప్రశ్నించడం జరిగింది. సిబిఐని కూడాను ఎందుకు వెనకడుగు వేస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయడంలో? రేపు మార్చి 15 కల్లా 5వ సంవత్సరం నిండుతుంది మా నాన్నగారు చనిపోయి అనే మౌలికమైన ప్రశ్నించింది. వాస్తవానికి ఒక మర్డర్ కేసు 5 సంవత్సరాల పాటు విచారణ, ఇది నేర పరిశోధనలోనే ఉండటం అనేది అత్యంత అరుదైన విషయం. మీకు అత్యంత అరుదైన విషయం నేర విచారణలో. ఎందుకంటే ఆధారాలు కనపడుతున్నాయి. గతంలో అసలు ఈ కేసు మొదటగా స్టార్ట్ అయింది 174 సిఆర్పిసి ఆధారంగా, అంటే అనుమానాస్పద మృతి కింద. తరువాత ముద్దాయిలు ఎవరు అనే దాని మీద ఒక అవగాహన వచ్చింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడో 164, పాత్రదారులు బయటకు వచ్చేసారు పేర్లు. సూత్రధారులు ఎవరు అనేది ఆ వరుసగా వస్తున్న క్రమంలో ఆఖరిగా అవినాష్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగింది. తర్వాత మరి అనుకోని చెప్పారో అనుకోకుండా చెప్పారో అజయ్ కల్లాం రెడ్డి గారిది ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అజయ్ కల్లాం రెడ్డి సాక్షిగా మారాడు. భారతీ రెడ్డిని సాక్షిగా చేయమంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా చేసి విచారించమంటున్నారు. కరెక్ట్ గా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ సమయంలో జరిగిన విషయాలు చర్చించడం అనవసరం, ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం. దాని మీద పలుసార్లు చర్చించాం. అజయ్ కల్లాం రెడ్డి గారు విచారణకు వచ్చినప్పటికీ ఆయన మళ్ళీ దాన్ని రీట్రాక్ట్ అవటము, తను అంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ని సిబిఐ ముందు, పైగా నేను అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని హైకోర్టులో ఆయన పిటిషన్ వేసి దాని మీద ఒక ఉత్తర్వులు ఇవ్వమని ఆయన కోరటము, ఇది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఒక సాక్షి అనేవాడు, ఇది కూడా ఎందుకంటే మాకు లా సంబంధించిన విషయాల్లో ఇది ఒక కీలకమైన అంశమే. మాకు రేపు భవిష్యత్తులో కూడా ఇది చాలా కీలకమైన తీర్పు కాబోతుంది. దీని మీద వచ్చే తీర్పు అదేంటంటే, ఒక వ్యక్తిని సాక్షిగా అడిగిన తర్వాత ఆ వ్యక్తి ఒక వాంగ్మూలమో సాక్ష్యమో, అది 161 164 ఇచ్చిన తర్వాత నేను అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నన్ను బలవంతం పెట్టి తీసుకున్నారు అని నేర విచారణ పరిధిలో ఉన్న సమయంలోనే పిటిషన్ ఇవ్వచ్చా కోర్టులో? కోర్టుకు వచ్చి కోర్టు కేసు సాక్ష్యాలు నమోదు చేసినప్పుడు ఆ రకంగా చెప్పొచ్చు. ఆ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. సాక్షి అడ్డం తిరుగుతూ అంటారు, దాన్ని అడ్డం తిరుగుతూ అంటారు మన తెలుగు భాషలో. ఇంగ్లీష్ లో హాస్టల్ విట్నెస్ అంటారు. కానీ